ఆగండి. ఏమైంది రుక్మిణక్క? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏమీ తెలియని నంగనసిలా మాట్లాడితే చంపేస్తాను. అసలు మీరు మనుషులేనా? ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచిస్తున్నారు? ఏం మాట్లాడుతున్నావక్క? ఆపుతారా మీ నాటకాలు? ఏం జరిగిందమ్మా? స్నేహ, వీళ్ళిద్దరూ ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో తెలుసా? రేపొద్దున ఇవిడ గారి కూతురు ఇక్కడికి రాబోతోంది. వస్తే రాని అమ్మా, అది నా చెల్లే కదా. పిన్ని, బాబాయి, చెల్లి అని నువ్వనుకుంటున్నావు, కానీ నీ గురించి వీళ్ళలా అనుకోవడం లేదు. నిన్ను శివకు దూరం చేసి వీళ్ల కూతుర్ని శివకి కట్టబెట్టాలనుకుంటున్నారు. మాట్లాడుతున్నావమ్మా? నిజం స్నేహ, నేను నా కళ్ళతో చూశాను, నా చెవులతో విన్నాను. వీళ్ళు వీళ్ళ అమ్మాయిని రేపు రమ్మని చెప్తున్నారు. ఏంటి స్వరాజ్యం గారు, అత్తయ్య చెప్పేది నిజమేనా? నిజమే అల్లుడు. మా అమ్మాయి ఇందాకే ఫోన్ చేసింది. దానికి రేపు హైదరాబాద్లో ఏదో ఇంటర్వ్యూ ఉందంట. హైదరాబాద్ వస్తున్నాను అంది. ఎక్కడో ఎందుకు, 2 రోజులు మీ అక్క దగ్గరే ఉందువు గాని రా అన్నాను. అది రుక్మిణక్క విన్నట్టున్నారు. అమ్మ స్నేహ, ఇక ఈ నిందలు మేం పడలేం తల్లి. మమ్మల్ని వదిలేసే. అక్క, మేమిక్కడ ఉండడం నీకిష్టం లేకపోతే ఆ మాట మాతోనే చెప్పుండాల్సింది. అంతేగాని ఇలా నిందలు వేస్తావా? పైగా ఈ విషయంలోకి అభం శుభం తెలియని నా కూతుర్ని లాక్కొనొస్తావా? నాటకాలాడకు స్వరాజ్యం. నువ్వు మాట్లాడడం నేను విన్నాను. మనసులో ఇంత కుళ్ళు పెట్టుకునే ఇక్కడికొచ్చావు. రామ రామ, స్నేహ నా కూతురు లాంటిది. తనకు అన్యాయం చేస్తానా? స్నేహ, మేం వెళ్ళిపోతామమ్మా, మమ్మల్ని ఆపకు. విని, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అమ్మా, మీరెంతో మంచివారని నమ్మాను, కానీ మీరు ఇలా ప్రవర్తిస్తారనుకోలేదు. స్నేహ, అత్తయ్య ఎప్పుడు అబద్ధం చెప్పదు. నేను కూడా అలాగే అనుకున్నాను శివగారు. కానీ మా వాళ్ళు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మ అన్ని అబద్ధాలే చెప్తుంది. తన కూతురు కాపురం వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ ని ఇక్కడ చూపిస్తుంది. అది కాదు స్నేహ. శివగారు, ఇంకోసారి ఇలాంటివి జరిగితే ఇంట్లోంచి బయటికి వెళ్లేది మా వాళ్లే కాదు, వాళ్లతో పాటు నేను కూడా. పిన్ని రా, బాబాయ్ రా. స్నేహ,